మెంతి అలసందల మసాలా. ఓకే. సో మేతి అలసందల మసాలా కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఎస్, అలసందలలో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మోస్ట్లీ మనం ఎవరం యూస్ చేయట్లేదు ఇప్పుడు. అండ్ అందులోనూ గ్రీన్ లీఫీస్ యాడ్ చేయాలి ప్రతి దాంట్లో కూడా, అప్పుడే మనకు చక్కగా ఐరన్ వాల్యూ కూడా వస్తుంది. సో కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంగ్రీడియంట్స్. ఓకే. సో పర్ఫెక్ట్గా ఒక మసాలా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ తీసుకొచ్చావు అనమాట. సూపర్. అండ్ చక్కగా ఏంటంటే యూజువల్గా కర్రీ అనగానే మసాలా అనగానే మనము ఉల్లిపాయలు తరిగి తీసుకొస్తాం, బట్ నువ్వు ప్యూరీ లాగా తీసుకొచ్చావు. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, వీ కెన్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నావు? ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. సో నూనె వేసేసావు. సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ బటర్. ఓకే, వెన్న. ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుందాం. సో ఇది కాస్త వేగాలి కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము. ఓకే. సో చెప్పు, ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి? మమ్మీ, డాడీ, అన్నయ్య, అక్క. ఓకే, 5 members. 5 members. అంటే నువ్వు చిన్న అందరు, సో అందుకనే అంత గారాబు అన్నమాట, అంతేనా? ఓకే. సో నువ్వు అందరికంటే చిన్నదాని కదా, సో గొడవ పడుతూ ఉంటారా, ఏడిపిస్తూ ఉంటారా ఇంట్లో? అన్నయ్య, నేనే అందరికీ సతాయిస్తా. నువ్వే అందరినీ సతాయిస్తావా? ఎంతనే చిన్నదాన్ని, పిల్ల రాక్షసి అయితే. ఓకే, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తాం? ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టా? యా. సో యూజువల్గా రెస్టారెంట్స్లో గ్రేవీ అనగానే ఏమీ కనిపించవు, అంటే ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏం కనిపించవు, అన్ని పక్కన పెట్టేస్తారు, అన్ని పేస్ట్ ఫామ్లో చేస్తారు. నేను ఎలాగో బిహెచ్ఎంలోనే చదువుకుంటున్నావు కాబట్టి, అదే కోర్స్ కాబట్టి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నావు, అంతేనా? ఓకే. యా, నెక్స్ట్ మెంతి వేసుకుందాం. మెంతాకు. ఓకే. సో కాలేజ్ ఎలా నడుస్తుంది? సీనియర్స్, జూనియర్స్, నువ్వు ఫస్ట్ ఇయరే కదా, సో ఎలా? చాలా ఫన్. చాలా గుడ్ కాలేజ్. ఓకే. సో ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ అయ్యారు, కాలేజ్ చిల్ తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చేసరికి చిల్లడిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇంకా నెక్స్ట్ మనం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. యా. ఓకే. కొద్దిగా కారం వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పసుపు. కొద్దిగా టమాటా పేస్ట్ వేసుకుందాం. సో ఇంకా నీ హాబీస్ ఏంటి సౌజన్య? మై హాబీస్, ఐఎమ్ ఫెన్సింగ్ ప్లేయర్. ఏంటి? ఫెన్సింగ్ ప్లేయరా? ఓకే, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్. ఓకే. సో ఏముంటుంది అంటే ఆ గేమ్? నేను వినలేదు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే నార్మల్గా ఫైట్ చేసుకోవడం. ఓకే, 2 people ఫైట్ చేసుకోవడం విత్ ఆల్ దట్ వేసుకొని ఉంటారు, అదేనా? ఓకే. సో అది ట్రైన్ అవుతున్నావా? ఒక 2 years చేసిన. ఓకే. ఇంకా హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేసాం. ఓకే. సో అది కూడా చేయాలి అంటే సైమల్టేనియస్గా చేసుకోవాలి. యా. సూపర్. యా. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ధనియాల పొడి వేసుకుంటాం. ఓకే. సో తర్వాత జీలకర్ర పొడి వేసుకుంటాం.
సో ఇంకా ఫైనల్గా మనం గరం మసాలా, కొద్దిగా గరం మసాలా, ఉడికించిన అలసందలు. ఓకే. సో ఫస్ట్ ఇయర్ కదా, అప్పుడే స్టార్ట్ చేశారా అంటే కుకింగ్ స్టార్ట్ రెసిపీస్ అవన్నీ డిఫరెంట్ రెసిపీస్? బేసిక్స్లో ఉన్నాం. బేసిక్స్లో ఉన్నారు. ఓకే. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసి కర్రీ కాబట్టి సో ఎలా తీసుకోవచ్చు? ఇది మనము చపాతీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, రైస్లో కూడా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. సో 2 in 1 అనమాట కాంబినేషన్. ఒకసారి చేసేస్తే ఇంకా నైట్ కూడా అలా ఉండిపోద్ది అంతేనా? ఓకే. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్. సో పర్ఫెక్ట్గా అయిపోయింది కదా, ఇంకా అంతేనా ఆల్మోస్ట్? అంతే, ఇంకా మనం గ్రానీస్ చేసుకుంటాం. ఓకే. సో సర్వ్ చేసుకుందాం. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే. ఓకేలా మన రెసిపీ రెడీ అయిపోయింది. మేతి అలసందల మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేతి అలసందల మసాలాకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన అలసందలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. మేతి అలసందల మసాలా తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి కాస్త ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉడికించిన అలసందలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి అలసందల మసాలా రెడీ.